అందరికీ నమస్కారం. కాపాడాల్సిన నేతలే దారుణాలకు ఒడిగడుతుంటే, ఇంతటి దారుణాలకు కూడా ఒడిగడుతుంటే ఎవరిని అడగాలి అనే ప్రశ్న అయితే అందరిలో కూడాను మొదలవుతుంది. అసలు ఏం జరిగిందనేది పూర్తిగా వినండి. అయితే శ్రీకాకుళం నగర శివారులో అయితే ఒక బతుకున్న మనిషి, ఆయన బతికే ఉన్నారు. ఆ భూమికి యజమాని అనమాట ఆయన. కానీ చనిపోయినట్లుగా నకిలీ సర్టిఫికేట్లు అవన్నీ కూడా చూపించి, వేరే వారసులు ఉన్నట్టుగా చూపించి వాళ్ళ భూమినైతే కాజేసేశారు. అయితే అది మొత్తంగా 4,00,00,000 విలువైన భూమట. దాన్ని ఒక నేతే కుట్రపూరితంగా అయితే ఆయన పేరు మీద రాయించేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన గురించి పోలీసులు కూడాను వెతుకుతున్నారు. అంటే ఎందుకు వెతుకుతున్నారు అంటే ఆయన పారిపోయారు. భార్యాబిడ్డలను తీసుకొని ఇంట్లో ఫోన్ ఏంటి, అలాగే కార్లేంటి, ఆయన సొంత కార్లు అన్నీ వదిలేసి పారిపోయాడు. ఇప్పుడు ఆ పారిపోయిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలైతే చేపట్టారు. దీని గురించి పూర్తిగా ఈ విషయాల గురించి పూర్తిగా ఎవరు, ఏంటి, ఎక్కడ జరిగిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ తీవ్ర నేరాపలతోని కేసులోని నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య తమ్మినేని వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ అంటే నాని, వీళ్ళపైన పోలీసులు కేసు నమోదు చేసుకోవడంతో పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారు అన్న భయంతో అయితే పోలీసులు కళ్ళు కప్పి పరారైపోయారు. అయితే ఇదంతా కూడాను ఈనాడు కథనం ప్రకారం ఒక కథనం అయితే రాసింది ఈనాడు. దాంట్లో చూసి నేను మీకు వివరిస్తున్నాననమాట. అయితే శ్రీకాకుళం సమీపంలోని ఆముదవలస మండలం బలగ పరిధిలోనైతే చాపురం గ్రామంలోని ఫ్లాట్ల నెంబర్ అయితే 84, 85, 86లతోని కూడిన ఒక సుమారు 900 చదరపు గజాల విలువైన భూమినైతే 1988లోని అలాగే 1992 ఈ మధ్య కాలంలోని ఆయన కొనుక్కోవడం జరిగింది. అయితే ఉద్యోగరీత్యా ఆయన కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉండట్లేదు. హైదరాబాద్‌లోనే వాళ్ళు ఉంటున్నారు. అయితే అది ఖాళీ స్థలం పైన ఈ భూ కబ్జాదారుల ముఠా అయితే కన్నుపడిపోయింది. వెంటనే ఆయన బతుకున్నా సరే భూ యజమాని అయితే చనిపోయాడని నకిలీ డెత్ సర్టిఫికేట్లు తయారు చేసి ఒరిస్సాకు చెందిన ఒక మహిళను తీసుకొచ్చి ఈమె ఏకైక వారసురాలుగా చూపిస్తూ నకిలీ సర్టిఫికేట్లను కూడా ఆయన చనిపోయినట్లుగా చూపించేసి హీరామండలం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని అయితే ఉపయోగించుకొని తమ్మినేని సీతారాము సొంత కళాశాల అధ్యాపకులతో కలిసి నకిలీ సాక్ష్యాలు సంతకాలు చేయించుకోవడాను. అయితే ఆ భూమిని అయితే తమ్మినేని కుమారుడు పైన అంటే చిరంజీవి నాగున్నారు కదా నాని, ఆయన పేరు మీద అయితే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేశారు. అయితే బాధితుడు తన స్థలం వద్ద కాంపౌండ్ వాళ్ళని గమనించారనమాట. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కూడా చుట్టూ కట్టేశారు. అదంతా గమనించిన ఆయన ఏంటి నా స్థలంలో ఈయన ఎవరో కట్టేశారు కాంపౌండ్ వాళ్ళు ఏంటా అని చెప్పేసి అడగడం జరిగితే అప్పుడు ఆయన గమనించి ప్రశ్నించడంతో ఈ భారీ కుంభకోణం అయితే బయటకు వచ్చిందనమాట. అయితే ఆ బాధితుడు కట్టా జయశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే శ్రీకాకుళం రూరల్ పోలీసులు అయితే సమగ్ర విచారణ చేపట్టారు. ఆ తర్వాత ఆ కుట్రలోని మొత్తం 13 మంది ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికి కూడా 8 మంది ప్రధాన అనుచరులు, రబ్బర్ స్టాంపులు తయారు చేసిన వాళ్ళని, డాక్యుమెంట్లు తయారు చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరినీ కూడాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే ఈ కేసులోని ప్రధాన నిందితులు ఎవరు? తమ్మినేని సీతారాము A6 గాను, అయితే ఆయన కుమారుణ్ణి A5 గాను, అలాగే భార్య A7గా అయితే పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఎవరైతే దోచేసుకున్నారో, ఎవరైతే వాళ్ళ పేరు మీద రాసుకున్నారో వాళ్ళైతే A5, A6, A7 కింద అయితే ఉన్నారు. ఆ పైన ఈళ్ళు రబ్బర్ స్టాంపులు చేయించిన వాళ్ళు, అలాగే రిజిస్టర్ ఆఫీస్‌లోనే ఇదంతా జరిగింది కాబట్టి అందులో పాల్గొన్న వాళ్ళు మొత్తం ఎంతమంది అయితే 13 మంది ఉన్నారో, ఆ 13 మందిని కూడా పోలీసులు అందులో ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. ఆ 8 మందిలోని ఇంకొక ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా అరెస్ట్ చేయాల్సినోళ్ళని. వీళ్ళని ఇప్పుడు దర్యాప్తు చేసేందుకు కీలకంగా నిందితులను అరెస్ట్ చేయడంతోని తమ్మినేని కుటుంబాన్ని కూడా అరెస్ట్ చేయడం తప్పదని చెప్పి స్పష్టమైంది. దీంతో ఆదివారం రోజున శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి గారైతే విలేకరులు సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలైతే బయట పెట్టేశారు. దాంతో తమ్మినేని కుటుంబంలో అయితే కలకలం రేగిపోయింది. వెంటనే అప్పటికప్పుడు ఆయన అప్పటి వరకును ఆమదాల వలసలోని అద్దె ఇంట్లో ఉన్న తమ్మినేని సీతారాం కుటుంబం అంతా కూడాను సోమవారం రోజున తెల్లవారుజామున సుమారుగా 3 గంటలవుతుంది. ఆ టైంలో అయితే మొత్తం ప్రణాళికనైతే సిద్ధం చేసుకొని తప్పించేసుకున్నారు. ఇంట్లో తమ సొంత 2 కార్లు ఉంచేశారు. అలాగే అంటే పోలీసుల నిఘా ఉంటుంది కదా, వాళ్ళ కార్లు తీసుకెళ్తే ఎక్కడున్నారో ఏంటని తెలిసిపోతుందని ఆ కార్లు కూడా వదిలేసి, అలాగే ఇంట్లోనే ఫోన్లు కూడా వదిలేసి వాళ్ళైతే ఒక ప్రైవేటు ఒక ఇనోవానైతే బుక్ చేసుకొని అందులో తప్పించుకొని రహస్యంగా పరారైపోయారు. అయితే లొకేషన్ ట్రాక్ చేస్తారని ఫోన్లు కూడా వదిలేశారు. మొబైల్స్ అయితే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట అక్కడి నుంచి. అయితే ఆయన మాజీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి తన కుటుంబంతో కలిసి క్రిమినల్ కేసులోని అరెస్టు చేసేస్తారేమో అని ఎక్కడ భయంతోనో
ఆయన అందరు పోలీసులు కళ్ళు కప్పేసి పారిపోయారనమాట. తీవ్ర రాజకీయాల్లోనైతే ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయింది. ఎందుకంటే ఈయన మాజీ స్పీకర్ హోదాలో ఉన్నారు. చేశారు కాబట్టి. ఈ కేసులోని పరారీలో ఉన్న తమ్మినేని సీతారాం గారు, ఆయన భార్య, కుమారుడితో పాటుగా మిగిలిన నిందితులను కూడా పట్టుకునేందుకు శ్రీకాకుళం పోలీసులైతే ప్రత్యేక విచారణ బృందాలనైతే రంగంలోకి దింపారు. పొరుగు రాష్ట్రాలైన ఒరిస్సా, తెలంగాణతో పాటు సమీప జిల్లాల్లో కూడా గాలింపులైతే చేపట్టి వాళ్ళని వెతికే పనిలో అయితే ముమ్మరంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే ఇలాంటివి మరిన్ని జరగకుండా ఉంటాయి, వేరే వాళ్ళు జరగకుండా ఉంటారు అనే దానిపైన ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే చాలామంది దీని గురించి మీ కామెంట్ చదివినోళ్ళు కూడా తెలుసుకుంటారు. అందుకని మిమ్మల్ని కామెంట్ చేయమని అడుగుతున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.